బంగారం లాంటి పిల్లాన్ని ఇంట్లో పెట్టుకొని నా మొగుడు బయట పడుకున్నాడు. నా మొగుడు మొనగాడు. అరే మొన్న మీరు ఎక్కువ వస్తుంటారా, నాకు తక్కువ వస్తుందిరా. అరే నాకు థమ్స్అప్ వద్దురా, నీళ్ళు పోయేది. అరే మీరు స్టఫ్, అరే మీరు ఎక్కువ తింటురా, నాకు కూడా కొంచెం ముంచురా స్టఫ్. ఇట్లా కలవరిస్తుంది చూడు, కలవరింత దగ్గర నీళ్ళు పోయిరా, నువ్వు ఫస్ట్ పోయి అర్థమవుతుంది నీకు ఎట్లుంది. పోయిరా నీళ్ళు పోయి ఫస్ట్. నీ చెట్ట ముఖంలా పొద్దు పొద్దుగా నామే నీళ్ళు పోసినావు ఏంటి? నీళ్ళు పోయిపోయాను అందుకే పోసిన. నేను నిన్నెందుకు పోయమన్నా నేను నీళ్ళు అందాకన్నది అది మర్చినవా? ఎప్పుడన్నా దీనికి ఎప్పుడైనా పడ్డది? తీసి నిద్రలో ఇట్లా అన్ననే ఉంటా. ఒక గడుకొని వస్తా, చాయ్ పెట్టు. లేవలేదు ఇంకా అవ్వ పోరాడు, లేవనే లేవాడు. నువ్వు లేవైతామంటే చాయ్ తీసుకురా. చాయ్ కమ్మా ఉన్నది. ఎందుకు మంచిగా ఉండదు? మంచిగానే ఉంటది. దీనికి ఎట్లా చెప్పినా బాధనే. చిట్టి కట్టు. నేను చిట్టి కడితే నువ్వు వెళ్ళిపోతావే. నేనా సినిమా పోతున్నా సిద్దిపేటకు. అవునా? ఎవరితోనే? నేనా పాషి వల్ల పరిశీలనతో పోతున్నా. కళ్ళు కాకిల గద్దలు మింగినాయా ఏమో చూసుకుంటూ అడుగుతాను. రోజు ఎడిగిపోతాను తెలియదా? కైకి వెళ్ళిపోతాను. కైకి వెళ్ళిపోతానా? మళ్ళీ ఎప్పుడు వస్తావే? నేనా 6 నెలలకు వస్తా. కైకి పోయిన వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలియదు. అన్ని చంద్రమాటలు మాట్లాడుతావు. ముద్దు ఊకినాక వస్తా. నీకు గౌరవం చేస్తే గౌరవం వస్తుంది. ఎప్పుడు వస్తావన్న దానికేమో ఎగిరెగిరి దుక్కుతావేందే? చిట్టి పైసలే కదా, ఇకదే మాట్లాడుతుంది. ఆ కట్ట కింద పోసికి మంచి లెక్క పెట్టి ఉందే అది అదరగన మనిషి. వాయిస్తా కానీ నువ్వు అయితే పైలంగా పోయిరా. సాల్తి ఇంత పూర్తి పోయిన రోజు ఉంటే మంచిగానే ఉండేది. అరే తమ్మి, నిన్నమొన్న తింటిమి తాగితిమి, తాగుదాం తిందామంటే జేబులో కొత్త లేకపోయా కదరా. ఈ అక్క నేను కదా ఆలోచిస్తున్నా, ఎట్లానే చేసేయాల మనము. చికెన్ తినాలి, మటన్ తినాలి, కళ్ళు తాగాలి, మందు తాగాలి. ఏం చేద్దామని ఆలోచిస్తున్నా నేను కూడా. అరే సిప్పల చేతులు ఉన్న గప్పలు కొట్టడు ఎందుకురా? ₹1,000 లేకున్నా రూపాయి మాటలు ఎందుకురా? ₹1,000 లేకపోతే ఏంటన్నా, మా అయ్య ముడ్డి గొలుసు తీసుకొస్తాం, దాన్ని నమ్మి మనం మీద దావత్ చేసుకుంటాం అంతే. అరే మీ అయ్య ముడ్డి గొలుసు ఎత్తుకొస్తే మీ అయ్య ఊకుంటారా? అన్నా మా అయ్య రోజు పొద్దుగల తెల్లగలు తాగొచ్చు, తెల్లగలు తాగొచ్చు అన్నాక నేను మిల్లగా ఎత్తుకొస్తా. అప్పుడు మనం దాన్ని నమ్మి దావత్ చేసుకుంటాం. మరి మీ అయ్య దేశం కాడితే ఏం చెప్తావురా? నీ ముడ్డి మీద గొలుసు నాకేం తెలుసు అంటన్నా. ఏమన్నా నేను నీ ముడ్డి గొలుసు కావాలన్నా నాన్న అంటన్నా. ఏమన్నా అరే ఇక ₹1 వద్దు ₹4 వద్దు, తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి అన్నా. మరి ఏమన్నా దొంగతనం చేద్దామంటావా? అరే నువ్వు దొంగతనం మనకు రా, ఎవరైనా వింటే పట్టుకుంది అంటారు మనల్ని. అన్నా ఇవాళ
ఉన్న ఒకరిని కట్టుకుని మనం కడిసెలు తీయాలి, కడుపుంటే తినాలి తాగాలి. మనే మాత్రం రూపాయి వదిలిపెట్టి ఏ కంతేరే తమ్మి ఇప్పుడు మనం పడదాం ఇలా కట్ట కింది పోసేయడంలో ఏమో కదా, ఈ చిట్టి పైసలు ఇద్దామంటే కాగానే వస్తలేదు. అవ్వలే అన్న అజయ్ గారు చేతిలో పైసలు పెట్టుకుని మంచిగా వస్తుండే. ఎట్లా చేసి అందరికీ పైసలతో దావా చేసుకుని మనం అవసరం ఎట్లా పెట్టాలని ఖర్చు పెట్టలేదు. నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు పైసలు. అంతే అన్న. అరే అజయ్ ఇటారా. ఏంటిదా? అరే అవును కానీ ఈ కట్ట కింది పోసేవాడుగా. అరే అజయ్ రోజు ఎడిపోతున్నావురా, కనబడుతున్నా లేవు. నేనా దొరగారి పెండగాలు తీయబోతున్నారా? ఏంటి దొరగారి పేటకాలు తీయబోతున్నావా? అరే కాదురా, దొరగారి బర్ల పెండకాలు తీయబోతున్నారా? గత మరి ఏమర్థమైతుందా? ఏమైందిరా ఏమో గిట్లా పిలిచిరు? అరే ఏంద్ర చేతుల పైసలు జోరుగా పోతున్నావు. నా పెళ్ళాము చిట్టి కట్టుబడి పైసలు ఇచ్చిందిరా, ఇక కట్ట కింద పోసికి ఇద్దామని పోతున్నా. సంగతి ఏందో చెప్పరాదురా. అది 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 అంటవేందే అసలు సంగతి ఏందో చెప్పక. సల్లకొచ్చి ముందు దాచినట్టు చేస్తారేంద్రా, అసలు ముచ్చట ఏందో చెప్పక. నాకు పని ఉంది జల్ది చెప్పురి. అరే అందరం కలిసి దావత్ చేసుకుందాం రా. అరే జర్ర ముందు చెప్పినా అయిపోగానే నా పెళ్ళాం పైసలు నడుపుతుంటి. నా పెళ్ళామేమో పనికి పోయే, ఇప్పుడు నా దగ్గరేమో పైసలు లేకపోతాయి. ఏ ఊకోరా, చేతిలో పైసలు పెట్టుకుని పైసలు లేవంటే పానాడు దావత్ చేసుకున్నాం. ఈ పైసలు ఇట్లా చిట్టి కట్టకపోయినా అనుకో, నా పెళ్ళాము ఇంటికి పోయినాక చెప్పు చీపురు పట్టి కొడుతుంది. అరే మనం దావత్ చేసుకుని నీ పిల్లం చూడొస్తా అదిరా. పోదాంపా. పోదాంపా కాదు, ఈ పైసలు ఇట్లా చిట్టి కట్టలేదు నా పెళ్ళాన్ని తెచ్చింది అనుకో, తన్నీన తన్నది అన్న కూడా అంటుంది. దొడ్డు కొట్టు పెరిగినాక పిల్లని భయపడతారు అన్న. ఏమున్నవరా నువ్వు? ఏవైతే తీరా పిల్లకాకి ఏం తెలుసు వండేది దెబ్బ. మీకు లగ్గం అయితే మీకు ఏర్పడుతుంది. అరే కాదురా, పెళ్ళాన్ని కంట్రోలేషన్ మాకు మస్తు తెలుసు. అంప చెట్టు ఆమె దూరం ఉన్నప్పుడే అంతులు పంచుకున్నట్టు మీకు లగ్గమే కాకపోయి మీకు పెళ్ళాన్ని కంట్రోల్ చేసి మస్తు తెలుసు అంటారు. ఇంద్రా లగ్గం అలా కొట్టుకోను దావత్ పాహే ఫస్ట్ నువ్వు చెప్పనే పడుతుంది ఇక్కడ చిట్టి కట్టాలని, మళ్ళీ దావత్ అంటారు. ఇంద్రా మీరు అరే సిటీ ఈ నెల కాకుండా మళ్ళీ నెల కట్టొచ్చు, దావత్ చేసుకుందాం పారా. అరే అర్థం చేసుకోరేంద్రా మీరు. అరే ఈ నెల ఆ నెల కలిపి మళ్ళీ నెల మనం అందరం కడదా కానీ ఇప్పుడైతే దావత్ చేసుకున్నాం పారా నువ్వు. మరి మళ్ళీ నెల కడదాం అందరం కలిసి. తీసుకొని వస్తా మనం జల్దిరా మేము అది ఉంటాం. సరే అరే మనం మంచి పైసలతో దావత్ చేస్తున్నాం కానీ మంచి పెళ్ళాం అడిగితే ఎట్లారా? మన పిల్లల్ని మనం అందరికి వస్తాదే మనం తిందాం తాదాం ఎంజాయ్ చేద్దాంపా. ఏ గంతే పారా. ఇంకా రాడేమి మనం చదవడానికి ఎక్కువ అవి మాటలు వచ్చింది వచ్చింది వచ్చింది. జల్ది రాడు ఊరు అయ్యా నువ్వు జల్ది రా. చెప్పారు బాబుదా చూడబట్టి మన స్ట్రాంగ్ బిల్లు పట్టుకొచ్చింది. కూర్చో కూర్చో కూర్చోరా ఇట్లా వాడి కూర్చో. ఓసుకోరా ఇవ్వని దాకా వస్తావురా. తీసుకో అన్న తీసుకో తీసుకో. ఇది ఏమన్నా స్థలం ఉన్నాయి. అరేడు వచ్చినావు రాజయ్. ఆయన కొద్దిగా ఎక్కుస్తుంది కానీ అన్న ఒకటే చెప్తున్నా, ఏంటిరా ఏం దాయినా అయ్యేటి వరకునే. రేపటి నుంచి నేను తాగుడు మొత్తం బంద్ చేస్తున్నాను. పుచ్చుకున్న గింత మాట అంటే ఏందిరా? ఇది తాగకుండా మనతో ఏడవుతుందిరా. సరే తరలే బంద్ చేయాలన్నా. మనం తాగుడు పెట్టిన పైసలు పక్కకి వేస్తే ఈ పాటికల్లా మన ఊళ్ళో ఒక ఎకరం భూమి ఉంది. అది నిజమేరా. రోజు 1000 రూపాయలు పక్కకేసిన నెలకు 30,000. అవి మెతికేసే గోన్ని పైసలు అయితే తాగినాక మనం లోకుంటారా? ఒకటి చికెన్ అంటాడు, ఒకటి మటన్ అంటాడు, ఒకటి బిర్యానీ అంటాడు. జేబులో పైసలు లేకుండా రూపాయి మాటలు మాట్లాడతాడు. అందుకేరా రేపటి నుంచి నేను తాగుడు బంద్ చేద్దామని అనుకుంటున్నా. అరే నేను రోజు రాత్రి పండుకుంటప్పుడు తాగుడు బంద్ చేద్దాం అనుకుంటా, కానీ పొద్దుగా లేవగానే నాలుగంతా గుంచి తాగాలి తాగాలి తాగాలని. ఓళ్ళు బంద్ చేసినా బంద్ చేయకున్నా నువ్వు బంద్ చేస్తే మాత్రం గవర్నమెంట్ అప్పులపాలు అవుతుంది అన్న. అరే ఇప్పుడు అతనికి అంత మాట అంటే ఏంద్రా? నీ తాగురస్ తాగురి. ఈ బీర్లు అయిపోతుంది, ఇంకా 3 తెచ్చుకుందాం. తాగురి. అబ్బా ఈ బీర్ ఎంత మంచిగా ఉందిరా. ఆయన కొద్ది తాగబుద్ధి అవుతుంది. ఉంటుంది ఉంటుంది. నీ పెళ్ళం వచ్చినాక ఇంకా మంచిగా ఉంటుంది. ఏందిరా ఏమో అంటున్నావు? బీర్లు కొంటవి ఫ్రిడ్జ్లో పెడితే గిట్నే కమ్మగా ఉంటాయి అని అంటున్నా. అవురా
నీ పెళ్ళ సిటీ గవర్నమెంట్ పైసలు ఇస్తే నువ్వు అవి చేసి దావా చేయబడతాయి. నీ పెళ్ళ అడితే ఏం చెప్తావురా? అదేంద్రా నన్ను అడిగాడు. ఫస్ట్ నేనే చెప్తా చిట్టి కట్టలేదని. రేపు తూకుంటాదరా నీ పెళ్ళాన్ని నంగబెట్టి అంటుంది. అదేంద్రా నన్ను దాన్ని అది ఎక్కువ మాట్లాడితే నిన్ను దాన్ని ఒక దగ్గర ఇదంతా. అరే నా కుర్చీ వస్తుంది వస్తారా అమ్మాయి. నేను వస్తా ఆగన్నా. దారా దా నువ్వు నా ముఖం మీద వస్తున్నాడా? అది వీకున్నాను. అరే నాకు బీరు పోయిరా. ఇంకెక్కడిరా బీర్లు మొత్తం అయిపోయినాయి. అరే ముచ్చబోసి వచ్చే వరకు ఉన్న బిల్లు అనేది ఆయన అవరా. మీరేడా అయినారా? మీరే మొత్తం దాగి ఉత్సవం వచ్చిరి. అమ్మ తోడు మేము అడిగితే లేదని చెప్పి నువ్వు తాగుతావురా. చెప్తావు నీ సంగతి. అరే సరేరా బర్రె పాలు విండాలి నేను పోతున్నాము. అంటే మాకు లేవా బర్రెలు? మేము తిన్నామా పాలు? అరే మీరు బర్రె పాలు ఉండడు ఏం తింటారా? దీని పెళ్ళానికి పోసుకుంటాడు. ఏదో మనకు బర్రె మీద ఎల్లి మీద మళ్ళీ చెక్కి ఏకంత పోదామని చూస్తాం. అరే నన్ను చూడరా, గాలి వస్తే గడ్డిపూస గజ్జ 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 ఎట్లా ఉంటుందో నా పిల్లలు నన్ను చూస్తే అట్లా ఉంటుంది. మందులో నా మానం తీస్తారు కదరా. ఈ పని ఎట్లేదో నాకు తెలుసు కానీ నాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది. నేను పోతుండ్రా. రే పీకురా పీకు. నీతోనేమవుతుంది గోసి? మేము ఇంకా 3 తెచ్చుకొని తాగుతాం. పో తెచ్చుకున్నామా? తెచ్చుకుందాం. అరే రాజుగా అజయ్గా దాన్ని మీరు తాగదామని దొరికొచ్చి మందులో నా మానం తీస్తారా. అజయ్గా పోతున్నా, మీ ఇంటికే పోతున్నా. నీ పని ఎట్టేయనో నాకు తెలుసు. పోయి నీ పెళ్ళానికి ఎక్కించి చెప్పి నీ ఈపు బలగొట్టి తీయకుండా చూడు. నా పేరు లచ్చిగాడే కదా రే. ఇలా చేపిస్తా ఉన్న చూడు తాతని తీయాల. అరే ఇంకా మనం ఎందుకు రీరా? మనం కూడా ఓన్ పాస్. చెప్పులున్నాయిరా చెప్పులు. పనికి వస్తుంది ఇప్పుడే. సరపచ్చి తడిపోతే చెల్లె నాదికి వస్తుందిగా. చెల్లె ఓ చెల్లె. ఓకే అన్నేందో పిలుస్తున్నాడు. ఏందన్నా చెప్పు. అరే మీ ఇంటి ఆయనకు చిట్టి కట్టని పైసలు ఇచ్చినాడు కదా చెల్లె. ఆ చిట్టి కట్టలు ఏం కట్టలా దోస్తు కడుతూ తాగుతుండు తింటుండు. ఏంది చిట్టి కట్టలేదురా మీ ఆయన. ఉండకూడదు. చిట్టి కట్టమని పైసలు ఇస్తే తిని తాగుతున్నాడు. ఇంటికి నాకు సంగతి చెప్తా. రాని వాళ్ళ సంగతి చెప్తా. చిట్టి గట్ట మన పైసలు ఇస్తే తాగని పోతాడా? రాని వాళ్ళ సంగతి చెప్తా. ఏమైంది సరుకు అట్లా కూర్చున్నావు? ఏమైంది? కాళ్ళకు పట్టగొలుసు లేవని రంగుపడుతున్నాను. పొద్దుగలనే పోదాం అవసరం రాదు. 60 తులాల పట్టగొలుసులు వేపిస్తాను. నీకు ఎందుకే రాంది?
60 తులాల పట్టీలు తర్వాత చేయించదు కానీ పొద్దుగాల చిట్టి కట్టమని పైసలు ఇచ్చిన కట్టినావా? నీ సిట్టిపోయినా మూడబోయా పట్టగొలుసుల గురించి నేనంటే సిట్టి ముచ్చటం మాట ఏమే పోదామా పొద్దుగాలనే రాజనాయ గారికి పట్టగొలుసులకు చేపిస్తానే పట్టగొలుసులు నీకు. పొద్దుగాల చిట్టి కట్టమని పైసలు ఇస్తే చిట్టి కట్టలేదు కానీ 60 తులాల పట్టీలు చేయిస్తానంట నాకు. పడకో ఓ పుట్టకి 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 అబ్బా పుట్టకి 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 పుట్టకి. చిట్టి నువ్వు కడతామని దోస్తగాలు కడతారు. రేపు కొంచెం ఏడుంటావో చూస్తా నేను. హాయ్ అండి, అందరికి శనార్థి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ఇప్పుడు మేము తెలంగాణ యాస భాషతో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ మా ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాం. మా షార్ట్ ఫిల్మ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎన్నో మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.